అందరికీ నమస్కారం. మరికొద్ది గంటల్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఓటింగ్ అయితే కంప్లీట్ అవబోతుంది. సో ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ సిచ్యువేషన్? ఇప్పుడు జంజీ ఈ జంజీలకి ఒక వైరస్ ఎక్కించింది బిగ్ బాస్ ఎక్కించేసాడు. ఏంటనంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని ఎలా చూడాలో అలా చూడొచ్చు అని చెప్పి అంత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ప్రస్తుతం అంత సీన్ లేదు బిగ్ బాస్ దాంట్లో. బిగ్ బాస్ అనేది ఆ షోనే ఒక పెద్ద ఫేక్ షో అది. సో దాంట్లో ఎవరు గెలుస్తున్నారు ఎవరు గెలవబోతున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. అయితే ఇది ఫైనల్కి వచ్చింది. ఆల్రెడీ రేపు ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలియబోతుంది. మరి కొన్ని గంటల్లోనే తెలియబోతుంది. సార్, ఈ ఓటింగ్ అనేది అసలు రియాలిటీ ఉందంటారా? ఓటింగ్ లో పబ్లిక్కి ఓటేస్తున్నారని చెప్తున్నారు కదా, పబ్లిక్కే ఓటేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వినేవాళ్ళు వింటున్నారు. వినేవాళ్ళని క్యూరియాసిటీగా చూస్తున్నారు. ప్లస్ కళ్యాణ్ని ప్రమోట్ చేసేవాడు కళ్యాణ్ ప్రమోట్ చేస్తున్నారు. తనుజని ప్రమోట్ చేసేవాడు తనుజని ప్రమోట్ చేస్తున్నారు. సంజనాన్ని ప్రమోట్ చేసిన సంజనాన్ని చేస్తున్నారు. ఇమానియల్ చేసేవాళ్ళు ఇమానియల్ చేస్తున్నారు. డెమోన్ చేసేవాళ్ళు డెమోన్ చేస్తున్నారు. టాప్ 5లో వీళ్ళే ఉన్నారు కదా. ఈ 5లో ముగ్గురిని ఫిల్టర్ చేస్తారు ఇవాళ. మరి కొన్ని గంటల్లోనే ఫిల్టర్ చేయబోతున్నారు ముగ్గురిని. ఈ ముగ్గురిని ఎలా ఫిల్టర్ చేయబోతున్నారంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెడుతున్నారు. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టడం ద్వారా ఆ ముగ్గురిని ఫిల్టర్ చేసేసి ఇద్దరిని మిగులుస్తారు. ఆ ఇద్దరిలో రేపు ఎవరు అనేది రేపు సండే గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. దీనికి ఇవాళ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలిమినేషన్కి యాంకర్ ప్రదీప్, శ్రీముఖి, తర్వాత ఇంకా సినిమాకి సంబంధించి ఒక హీరోయిన్, వీళ్ళ ముగ్గురు అటెండ్ అయ్యారు. ఎవరు? KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయ్యి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిన తర్వాత ఎలిమినేషన్ ఎలా చేస్తారు? పబ్లిక్ చూస్తారు. వాళ్ళు డ్యాన్స్ పబ్లిక్ చూసి దాని మీద ఓటేస్తారు. ఓటేస్తే ఎలిమినేషన్ చేస్తారు. బాటమ్ 3ని ఎలిమినేట్ చేస్తారు. ఈ బాటమ్ 3ని ఎలిమినేట్ చేస్తే టాప్లో ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరు ఎవరు అనే దాని మీద క్యూరియాసిటీ నెలకొంది. సార్, ఎవ్రీ సీజన్ లో అంటే ఎలిమినేట్ అయిపోయే ముందు 5 members ని కూర్చోబెట్టి 20 lakhs లేకుంటే 15 lakhs వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు కదా. సో ఆప్షన్ గురించి ఆప్షన్ బహుశా నేను అనుకోవటం ఇవాళే ఉంటుంది. అది కొన్ని గంటల్లోనే అది కూడా ఉంటుంది. ఉండే అవకాశం ఉంది. లేదంటే రేపు సండే ఫైనల్ కదా, గ్రాండ్ ఫినాలే రేపు కాదు కాబట్టి రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఓటింగ్ దాని మీదనే ఓటర్స్కి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో కూడా ఓట్ చేయమంటే ఎవరు రారు. 60% 65% కన్నా ఓటింగ్ జరగట్లేదు కదా. సో ఓటింగ్ ఎంత ఎక్కువ మంది జరిగితే అంత సక్సెస్ అయినట్టు, లేదంటే అంత రేటింగ్ బిగ్ బాస్ షోకి వస్తుంది. అల్టిమేట్ ఎయిమ్ అదే. ఎంత రేటింగ్ ఉంటే అంత యాడ్స్ వస్తాయి. ఎన్ని యాడ్స్ వస్తే అంత రెవెన్యూ వస్తుంది. అదే అల్టిమేట్ టాస్క్ అదే కదా. బిగ్ బాస్ నిర్వాహకులు టాస్క్ ఏంటి? డబ్బు సంపాదించడం అనేది వాళ్ళ అల్టిమేట్ బాటమ్ లైన్. దాంట్లో భాగంగా క్యూరియాసిటీని క్రియేట్ ఎలా చేయాలి అనేది చూస్తారు. ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేయడానికి ప్రాంతీయతత్వం, మతతత్వం, కులతత్వం ఇంకేమన్నా ఉంటే అది అన్ని జనాల మీద వేస్తారు. ఇంకా జనాలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సార్, ఈ వీక్ తోటి ఎలిమినేట్ కంప్లీట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటి బిగ్ బాస్ ప్రేమికులకి? బిగ్ బాస్ ప్రేమికులకి ఏముంది, మళ్ళీ బిగ్ బాస్ వస్తుందని చెప్తారు కదా. లేదంటే మళ్ళీ బిగ్ బాస్ వచ్చేదాకా వీళ్ళ గురించి తిప్పుతూనే ఉంటారు. అంతే. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 9 గురించి తిప్పుతూనే ఉంటారు. సీజన్ విన్నర్స్ గురించి తిప్పుతూనే ఉంటారు. ఇప్పుడు మనకి టాప్లో కనిపిస్తుంది ఎవరు? కళ్యాణ్ అండ్ తనుజ కనిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమొస్తుందని అంటే డెమో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యాడు. ఇప్పుడు డెమోకి గ్రాఫ్ పెరిగింది, ఓటింగ్ పెరిగింది. లాస్ట్ డే అంటే ఇవాళ మరి కొన్ని గంటల్లో ముగుస్తుందనగా అతనికి గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లా వాళ్ళు అని తెలియగానే, గోదావరి జిల్లా తణుకు అంట అతను. తణుకు రాజమండ్రి అన్నావు నేను. రాజమండ్రి పక్కన తణుకు. సో తణుకు అంటారు ఇతనిది. డెమో ఉంది. సో వాళ్ళందరూ ఇప్పుడు అదే చెప్పాను ఇందాక నేను. మనం ప్రాంతీయం తత్వం, కులతత్వం, మతతత్వం అన్నీ ఇప్పుడు యాడ్ అయింది. సో దీంతో ఇప్పుడు ఒక్కసారిగా డెమోకి గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. గ్రాఫ్ పెరిగి సడన్గా ఫైనల్కి టాప్ 2లోకి వచ్చిన ఆశ్చర్యపోవసం లేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు తనుజ కానీ సంజన కానీ వీళ్ళిద్దరు కర్ణాటకకు సంబంధించినటువంటి ఆర్టిస్టులు. సో వీళ్ళిద్దరూ నాన్ లోకల్ కింద పరిగణిస్తున్నారు ఇప్పుడు. అందుకే ఓటర్స్ కూడా వీళ్ళని పెద్ద ఎంకరేజ్ చేయట్లా. తనుజని రీసెంట్ వరకు కూడా ఎంకరేజ్ చేశారు. కానీ ఇప్పుడు తనుజని ట్రోల్ చేసినట్టుగా ఎవరిని ట్రోల్ చేయట్లా. అక్కడ ఉన్నటువంటి
టాప్ 5లో ఎక్కువ ట్రోల్ చేస్తుంది తనుజాని. అవును. తనుజ ఏడుపుని, తనుజ మాటల్ని, తనుజ మొత్తం ఫెయిర్ లేదు, అంత నాటకం. ఆమె సీరియల్స్లో ఎలా నటిస్తుందో అదే తరహాలో నటిస్తుంది. ఆ నటన అనేది కనిపిస్తుంది ఆ షోలో. యాక్చువల్గా అది రియాలిటీ షో. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండాలి, అవును. నువ్వు నటించకూడదు అక్కడ. కానీ అక్కడ కూడా నటిస్తుంది అనేటువంటి భావన ఎక్కువ మందికి ఉంది. అందుకే ఆవిడ బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ చేయడం వెనక కారణం ఏంటి? నాన్-లోకల్ అనేటువంటి కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. పైగా గౌడ. ఇప్పుడు గౌడ అనగానే, తనుజ గౌడ అనగానే గౌడ్స్కి కొంతమంది నచ్చరు, యాంటీ సామాజిక వర్గాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు తనుజకి యాంటీగా ఓట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు తను అలాగే సంజన గ్రాఫ్ అయితే ఫస్ట్ నుంచి డౌనే ఉంది, బిగ్ బాస్ నెట్టుకుంటూ వచ్చాడు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. సో తనుజ సంజన అనే ఆవిడ కాంపిటీషన్లో లేనట్టు ఫీల్ అవుతున్నారు. ఓటింగ్ కూడా లీస్ట్లో ఉంది ఆవిడ. తాజాగా వచ్చినటువంటి ఓటింగ్లో కూడా లీస్ట్లో ఉంది. బట్ పిఆర్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది ఆవిడకి. ఆ కారణం చేత ఇంతవరకు టాప్ 5లోకి రాగలిగింది, లేదంటే ఆ టాప్ 5లో కూడా ఉండేది కాదు అని చెప్పి అంటుంటారు. సార్ వీళ్ళిద్దరు విన్నింగ్లో అంటే ఎవరు కానీ ఒకవేళ విన్నర్ కాకపోతే బయట ధర్నాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నారట సార్, ఏం చెప్తారు? నేను అనుకోవటం ఫైనలిస్ట్గా ఇతను కనుక కాకపోతే, కళ్యాణ్ పడాల కాకపోతే కొంచెం గందరగోళం అయ్యే అవకాశం ఉంది. ఓకే, అది కనిపిస్తుంది. విజయనగరం అంట అతను, ఉత్తరాంధ్ర. అక్కడి నుంచి ట్రైన్లో జనాలు కూడా వచ్చారు అతని కోసం అని చెప్పి అంటారు. ప్లస్ జవాన్ అనేటువంటిది ఒకటి వేశారు, అతని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇతను ఎప్పుడో వచ్చేసాడు, 5 years పనిచేసి మిలిటరీలో వచ్చేసాడు. ఇప్పుడు అతనికి మిలిటరీతో సంబంధం లేదు, అతన్ని మిలిటరీ మ్యాన్గా మీరు ఫోకస్ చేయొద్దని చెప్పి అపోజిషన్ అంటే ఉంటారు కదా కాంపిటేటర్స్, కంటెస్టెంట్లో పిఆర్ టీం పెట్టుకొని ఉంటారు కదా. అతను సోల్జర్గా 5 సంవత్సరాలే పనిచేశారు, ఇప్పుడు మిలిటరీ మ్యాన్ కదా అతను. మిలిటరీ మ్యాన్ అయితే డెమోతో ఎందుకు ఓడిపోతాడు, హడ్డిల్స్ దాటే దాంట్లో, ఇలాంటి కామెంట్స్ అనేవి చేస్తున్నారు. సో రియల్ కంటెస్టెంట్ టాస్క్ల్లో కానీ లేదంటే పర్ఫార్మెన్స్ అన్నిటిలో కూడా డెమో అని అంటున్నారు ఇప్పుడు అందరూ. ఎందుకు? రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత డెమో మొత్తం మారిపోయింది, డెమో షో అంతా. సో డెమో అద్భుతం అని చెప్పి కొంతమంది, ఇప్పుడు డెమో క్రాప్ పెరిగింది. ఇప్పుడు డెమో టాప్ 3లోకి వెళ్ళాడు ఇప్పుడు. ఓకే, మరి కొన్ని గంటల్లో ఓటింగ్ అయిపోతుందనగా టాప్ 3లోకి వెళ్ళిపోయాడు. టాప్ 4లో ఎవరున్నారు? ఇమానియల్ ఉన్నాడు. టాప్ 5లో సంజన ఉంది. టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు. టాప్ 2లో తనుజ ఉంది. ఓటింగ్ ప్రకారం చూస్తే అంటే ఆ ఓటింగ్ను మనం నమ్మొచ్చా అని అంటే, వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళు లీక్ చేస్తున్నటువంటి ఓటింగ్ అది. ఓకే, బహుశా నేను అనుకోవటం తగ్గారు అని చెప్తే ఎక్కువ మంది ఓటేస్తారు అనేటువంటి ఒక స్ట్రాటజీ కూడా ఉండొచ్చు బిగ్ బాస్ నిర్వాహకుల్లో. సో కాకపోతే మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం టాప్ 1లో కళ్యాణ్, టాప్ 2లో తనుజ, టాప్ 3లో డెమో, టాప్ 4లో ఇమానియల్, టాప్ 5లో సంజన ఉందని చెప్పి అంటున్నారు. సో ఎలిమినేషన్ కింద బాటంలో ఉండే త్రీ మెంబర్స్ని ఇవాళ ఎలిమినేట్ చేస్తారు. రేపు గ్రాండ్ ఫినాలేకి ఇద్దరిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు అన్నట్టు సూట్ కేస్ ఆఫర్ ఏమైనా ఇస్తారేమో. సూట్ కేస్ ఆఫర్ టాప్ 2లో వాళ్ళకి ఇస్తారు కదా, టాప్ 5లో వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, టాప్ 2లో వాళ్ళకి ఇస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని గంటల్లో చివరి నిమిషంలో ఓటింగ్ మారే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ వారికి చూస్తే కనుక నిజంగానే డెమో 2 స్టార్ని గెలుచుకున్నాడు కదా. అవతల సోల్జర్ ఉన్నప్పటికి కూడా 2 స్టార్లు డెమోకి వచ్చినాయి. ప్లస్ అతని పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, లేదంటే టాస్క్లో అతను ఇచ్చినట్టు పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ ఫెయిర్గా ఉన్నాయి. అతనేంటి తనుజ చుట్టూ తిరుగుతున్నాడు గత కొన్ని రోజుల నుంచి. ఈ వీక్ అయితే మొత్తం తనుజ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఎవరు? సోల్జరు కళ్యాణ్ పడాల. సో తనుజ ఎక్కడ ఉంటే అక్కడికి అయస్కాంతంలాగా వెళ్ళిపోతున్నాడు. బట్ తనుజ చాలా తెలియగలదు. అతన్ని ఉపయోగించుకొని ఈవిడ గెలవాలనుకుంది, టైటిల్ గెలవాలని ప్లాన్ చేసింది. కానీ అది వర్కౌట్ కాలేదు, అది రివర్స్ అయింది. అతను బాటంలో తనుజ కంటే వెనకబడినటువంటి కళ్యాణ్ తనుజ ఓట్ బ్యాంక్ని కూడా షేర్ చేసుకున్నాడు. కానీ అతని వల్ల ఈవిడికేం బెనిఫిట్ కలిగినట్టు ఓటింగ్ని బట్టి కనిపించట్లా. సో కాబట్టి చివరి నిమిషంలో మరి ఏమవుతుంది అనేది కొంచెం క్యూరియాసిటీ ఉంది. బట్ ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇది బిగ్ బాస్ ఎప్పుడో ఫిక్స్ చేసేసి ఉంటాడు వీళ్ళకి ఫైనల్ అని. బట్ క్యూరియాసిటీ పబ్లిక్లో ఇప్పుడు క్యూరియాసిటీ పెరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ ఉన్నాయి, జొరబడ్డాయి.
కళని కళలాగానే చూడాలి, అంతే తప్ప దాన్ని కులం ప్రాతిపదికనో మతం ప్రాతిపదికనో లేదంటే ప్రాంతాల ప్రాతిపదికనో చూడకూడదు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో తెలంగాణ వరంగల్ అంటాడు కళ్యాణం కొంతమంది, కాదు విజయనగరం అంటారు. ఇప్పుడు మళ్ళీ అది కొట్లాట జరుగుతుంది ఇప్పుడు నెట్ జనంలో. సో ఇక్కడ ఇమానియల్, అసలు ఇమానియల్ ఇక్కడ పుట్టాడు కానీ ఆరిజిన్ తమిళనాడు అంటారు, అదొకటి తీసుకొచ్చారు ఇమానియల్ది. ఇప్పుడు క్రిస్టియను తమిళనాడు అని చెప్పి అతని మీద తీసుకొచ్చారు ఇప్పుడు నెట్ జెన్స్. దాంతో అతని గ్రాఫ్ పడిపోయింది, 4th వచ్చింది. సరే చివరి నిమిషంలో కాలు పెరుగుతుందని చూడాలి కానీ బట్ గ్యాప్ ఉంది. నీకు ఫస్ట్ గాను సెకండ్కి గ్యాప్ ఉంది, సెకండ్కి థర్డ్కి బాగా గ్యాప్ ఉంది, 3rd, 4th, 5th గ్యాప్ లేదు ఓటింగ్లో. సో కాబట్టి ఈ బాటమ్ 3లో ఉండే మారొచ్చు కానీ టాప్ 2లో ఉండే అంత ఈజీగా మారకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.